మొన్న నైటీస్‌తో డోర్ మ్యాట్స్ కుట్టాను కదా! అప్పుడు ఫీడింగ్ నైటీస్‌లో ఈ 2 జిప్‌లు ఉండిపోయాయి. వీటిని చూడగానే ఒక చిన్న థాట్ వచ్చింది. ఇంక వెంటనే ఇంప్లిమెంట్ చేసేసాను. నా దగ్గర ఒక బుడ్డి క్లాత్ ఉంటే దాంతో ఒక చిన్న వాలెట్‌లా కుడదాం అనుకుంటున్నా. వాలెట్ పొడువుగా కాకుండా రౌండ్‌గా కుడదాం అనుకున్నాను. గిన్నెతో గీస్తే షేప్ పర్ఫెక్ట్‌గా వస్తుంది కదా! అందుకని చెప్పి గిన్నె యూజ్ చేశాను. పైన క్లాత్ కటింగ్ అయిపోయిన తర్వాత లోపల లైనింగ్ కూడా కట్ చేసేసాను. అది కూడా గిన్నె పెట్టే కట్ చేశా. పైన ఒక పావు ఇంచు ఎక్స్‌ట్రాగా కట్ చేసుకున్నాను రెండిట్లికి కూడా. ఎందుకంటే అది ఖర్చు కోసం అనమాట. తర్వాత ఆ లైనింగ్ స్పాంజ్ మీద ఏసి అది కూడా కట్ చేసేసుకున్నా. స్పాంజ్ అంత పర్టిక్యులర్‌గా వేయకపోతుంది కానీ మొన్న అత్తయ్యకి శారీ కొంటే స్పాంజ్ వచ్చిందనమాట దాంట్లో. ఇంట్లో ఉన్నాక మనం వినియోగించకుండా ఉంటామా? అందుకని చెప్పి స్పాంజ్ కూడా పెట్టేశాను. లైనింగ్ క్లాత్‌కి, మెయిన్ క్లాత్‌కి మధ్యలో స్పాంజ్ పెట్టి ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను కదలకుండా. అలా వేసిన తర్వాత ఎక్స్‌ట్రా స్పాంజ్ ఉంది కదా! అది కట్ చేసేసుకొని జిప్ మార్కింగ్ చేసుకున్నాను. జిప్ అలా పెట్టేసి మార్క్ చేశాను. ఎందుకంటే మనకు తెలీదు కదా! ఫస్ట్ టైం కుడుతున్నాను కాబట్టి. ఆ మార్కింగ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే నేను స్టిచ్ వేసుకున్నాను. తర్వాత నేను కుట్టకుండా వదిలేసిన పార్ట్ ఉంది కదా! దానికి సెంటర్‌లో ఒక మార్క్ చేసి అలాగే జిప్‌కి కూడా సెంటర్‌లో ఒక మార్క్ చేసి ఆ 2 మార్కింగ్స్ ఒకే చోట ఉండేలా పెట్టి స్టిచ్ వేసేసుకున్నాను. మంచి క్లాత్ ఉంది కదా! ఆ సైడ్ జిప్ మంచి సైడ్ పెట్టి వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఇంకా రెండో సైడ్ కూడా జిప్ స్టిచ్ చేసేసుకోవాలి. రెండో పక్క స్టిచ్ చేసేటప్పుడు జిప్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేయకుండా వేయడం కుదరదు కదా! సేమ్ ఇందాకటిలాగానే జిప్ మంచి వైపు అలాగే క్లాత్ మంచి వైపు వేసేసుకోవాలి. ఇక్కడ ఎందుకో కొంచెం వెల్తీగా ఉన్నట్టు అనిపించింది. అందుకని లోపల ఇంకొక స్టిచ్ చేసేసి తిరగదీసేసాను. నేను ఇలాంటివి ఎప్పుడు కుట్టలేదనమాట. జిప్ కుట్టడం నాకు అసలు రాదు. పోనీ ఏమైనా ట్యుటోరియల్ చూసి చేద్దాం అనుకున్నాను కానీ సొంతంగా చేద్దామని చెప్పి ఇలా ట్రై చేశా. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. నాకైతే బాగానే వచ్చింది అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. చాలా ప్లెయిన్‌గా ఉంది కదా! అందుకని చెప్పి దీని మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేద్దామని చిన్న డిజైన్ గీసాను. ఇంకొక సైడ్ మా చెల్లి పేరు రాసాను. నిజానికి దానికోసమే కుట్టా. బ్యాగ్‌లో చిల్లర అక్కడెక్కడ పెట్టుకుంటుంది. అదే ఇది ఇస్తే దీంట్లో పెట్టుకుంటది కదా అని ఒక చిన్న థాట్‌తో కుట్టా అనమాట. ఎంబ్రాయిడరీ చేస్తే దీని లుక్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తానులెండి ఇది. సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్. స్టే ట్యూన్డ్.